డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. ప్రియమైన నాన్నకు పింగళి బాలాదేవి గారు రచించారు. ఎందులో నుంచి తీసుకున్నారు? తెలుగు కథా పారిజాతాలు నుంచి ప్రియమైన నాన్నకు అనేటువంటి లెసన్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం. కవి పరిచయం మీరు చదువుకోవచ్చు. కవి పరిచయం అనేది, రచయిత పరిచయం అనేది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్కే వెళ్ళిపోదాం. భాషాంశాలు, పదజాలం. ఇక్కడ మనం చూసినట్టయితే అర్థాలు ఉరకలు అంటే అర్థం ఏంటి? పరుగులు. ఏరు చిన్నపిల్లల్లా పరుగులు తీస్తున్నాయి, పరుగులు వేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కరువు, క్షామం అండి, క్షేమం కాదు క్షామం అన్నా కూడా కరువే వస్తుంది. స్మృతులను అంటే జ్ఞాపకాలు. అస్తిత్వం అంటే ఉనికి. ఓకే, ఇది. నెక్స్ట్ పర్యాయ పదాలు అనేటివి గుర్తించి రాయాలంట. ఇక్కడ మనకు అమ్మ ఎద ప్రేమమయం, నాన్న హృదయం అనురాగమయం. ఎద హృదయం. నేను రాసిన లేఖను మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది. లేఖ, ఉత్తరం. జ్ఞాపకాలు, మననం. ఆహార పదార్థాల లేమి వల్ల భోజనం కూరలు వెలితి. లేమి, వెలతి. ఆమె పరుగు పోటీల్లో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది. ఆతృత, తొందర, బెదురు, భయం. ఓకే, నెక్స్ట్ నానార్థాలు అనేటివి రాయాలంట. భోగమన పాము పడగయ్యు, భోగంబన శుభము కీర్తి భోజన మెప్పున్, భోగమున దపము భువనము, భోగంబన మేనమామ పుత్రిక మయన్. ఇక్కడ మనకు భోగమన అంటే పాము పడగ అనే మీనింగ్లోకి చెప్పుకుంటామంట. భోగం అనగా శుభము, కీర్తి, భోజనము, ఓకేనా, అని కూడా చెప్పుకుంటామంట. భోగం అనగా దపము అంటే ఏంటంటే తపము అనే మీనింగ్ అండి. తపము అని చెప్పుకుంటామంట. భువనము అని కూడా చెప్పుకుంటామంట. భోగం మన మేనమామ పుత్రిక ఏమవుతుంది? మరదలు అవుతుంది. ఓకే, భోగం అనగా మరదలు అని కూడా మీనింగ్ వస్తుందంట. వీళ్ళే ఇచ్చేశారు భోగము. ఓకే, భోగము అనగా ఎన్ని నానార్థాలు వస్తాయి చూడండి. పాము పడగా అని రాయొచ్చు. శుభము, కీర్తి, భోజనము, తపము, భువనము. మేనమామ పుత్రిక ఏమవుతుంది? మరదలు అని కూడా మనం రాసుకోవచ్చు. భోగము అంటే మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ప్రకృతి వికృతులు అనేటివి రాయమని చెప్పారు. నెక్స్ట్ చూడండి. శ్రీ
సిరి, స్త్రీ, ఇంతి, ఓకేనా. కుమారుడు, కొమరుడు, క్షేమము, సేమము, ఆశ, ఆశ, బంతి, పంక్తి. పంక్తి అనేది ప్రకృతి, బంతి అనేది వికృతి, ఓకేనా. పంక్తి అనేది ప్రకృతి, బంతి అనేది వికృతి, కన్ఫ్యూజ్ కాకూడదు. పంక్తి, బంతి ఇది ప్రకృతి, ఇది వికృతి, ఓకే. నెక్స్ట్ మీరెప్పుడు, మీరు ప్లస్ ఎప్పుడు, ఉకార సంధి. మీరులో ఏముంది, ఊ ఉంది. ఏ అనేది ఏమైంది మనకి సంధి కలిపినప్పుడు ఏగా మారింది, అంటే మనకు పూర్వపదం కాకుండా పరపదమే మనకు మెయిన్ సంధిలో కనిపిస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ ఏముంటే అది అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వ, ఆ ఉంటే అత్వ, ఈ ఉంటే ఇత్వ అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి, అంటే ఉకార సంధి అని కూడా రాయవచ్చు, రెండు ఒకటే. ఉత్తరాలు, ఉత్తరము ప్లస్ లు, ఉత్తరాలు. మూవర్ణం లోపించి రాకు దీర్ఘం అనేది రావడం జరుగుతుంది, ఉత్తరాలు. ఇదే మనకేంటి లూలా నాలా సంధి. లు అనేది ఇక్కడ మనకు వచ్చింది కదా, సో ఇది మనకు లు లా నా లా సంధి, ఓకే. జ్ఞాపకాలు, జ్ఞాపకము ప్లస్ లు, జ్ఞాపకాలు. లుల నల సంధి. 15 ఏళ్ళు, 15 ప్లస్ ఏళ్ళు. ఈడ అంతే, ఏ అనేది వచ్చింది ఇక్కడ మనకు దీంట్లో. సో 15లో ఏముంది, 15 ఊ ఉంది, సో ఉత్వ సంధి. మాకెవరికి, మాకు ప్లస్ ఎవరికి. ఈడ మనకు ఏ అనేది ఉంది, కూలో ఏముంది, మాకులో ఊ ఉంది, సో ఇది కూడా ఉత్వ సంధి. అటజని ఇంపార్టెంట్ చూసుకోవాలి. అటన్ ప్లస్ జని నకారం అండి. అటన్ ప్లస్ చని, అటన్ ప్లస్ చని, అటంజని. చా అనేది జాగా మారుతుంది. కచడ తపలు అనేటివి గజడ తపలుగా మారుతాయి. ఇక్కడ ఏమొస్తుంది, ధృతాలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ధృతాలు అంటే ఇంత వస్తుంది మన నకారంతో ఉండేటివి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, అటన్ ప్లస్ చనిగా విడగొట్టాలి. ఈ చా అనేది జా అవుతుంది. సరళాదేశ సంధి, గసరదవా దేశ సంధి అనుకునేరు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ నకారం ఉంది కాబట్టి సరళాదేశ సంధి, ఓకే. మనకు గసరదవా దేశంకి ఏం చెప్పాము, డూము ఊ ఉండాలి, లాస్ట్లో ఊ ఉండాలి, లేదంటే ద్వంద్వ సమాసాలు ఏవైతే ఉన్నాయో అవి గసరదవా దేశ సంధిలో అవుతాయి. కానీ ఇక్కడ మనకు చూడండి నకారం వచ్చింది, అటన్ ప్లస్ చని, ఓకే. ఈ నకారం బదులు ఇక్కడ మనకు అర్ధసున్నా అనేది రావడం జరిగింది. వానిన్ గూర్చి, వానిన్ ప్లస్ కూర్చి, కా అనేది గాగా వస్తుంది. కచడ తపలు అనేటివి గజడ దబలుగా మారుతాయి. వానిన్ గూర్చి, సో ఇది మనకు కూడా సరళాదేశ సంధి ఇంపార్టెంట్. ఈ రెండు చూసుకోవాలి, కొత్తగా వచ్చింది కదా. సో నెక్స్ట్ చూడండి, దీని సూత్రం కూడా ఇచ్చారు సరళాదేశ సంధికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాక్షసుల జూసిరి. రామ లక్ష్మణులు రాక్షసుల జూసిరిలో, రాక్షసుల జూసిరిని మనం చూసినట్టయితే రాక్షసుల ప్లస్ చూసిరి. చా అనేది జాగా మారింది, నకారం అనేది వచ్చింది, నకారం అనేది అర్ధసున్నాగా మారుతుంది. ఇదే మనకు సరళాదేశ సంధి. నకారం వస్తుంది, కచడ దపలు అనేటివి గజడ దబలుగా మారాయి. ప్రాణము తీసెను, ప్రాణమున్ ప్లస్ తీసెను, సరళాదేశ సంధి, ఓకే. ఇదగా పూర్వపదంలో చివర న్ అనేది ఉంటుందండి ధృతము. పరపదంలో ఏమో చా తా అనే పరుషాలకు సంధి జరిగి గా జా డా దా అనేది రుచి, అంటే కాచాడ తపలకు గాజాడ దబాలు రావడం జరుగుతుంది, ఓకే. ఇలా మారాయంటే దాన్నే మనం ఏమంటాం అంటే పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా రావడాన్ని మనం సరళాదేశ సంధి అని చెప్తాం. పరుషాలు అంటే ఏంటివి, కా చాట తాపాలు. సరళాలు అంటే గాజాడ దబాలని సరళాలు అంటాం, ఓకే. ఇది మనకు సరళాదేశ సంధి యొక్క సూత్రము. రాగలడు, ఓకే. రాగలడు ఏ విధంగా రాయవచ్చు, రాన్ ప్లస్ కలదు, రాన్ గలదు. ఇది కూడా సరళాదేశ సంధి. వచ్చేత్రలి, వచ్చెన్ ప్లస్ తల్లి, వచ్చెన్ తల్లి. పట్టుబట్టెను, పట్టున్ ప్లస్ పట్టెను. పా అనేది బాగా అయిపోయింది. రావణున్ చంపే, రావణున్ ప్లస్ చంపే. చాయబోలే, చాయన్ ప్లస్ బోలే. పా వస్తుంది, పా అనేది బాగా మారిపోయింది. ఇది మనకు అన్ని సరళాదేశ సంధి. నెక్స్ట్ విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి. తండ్రి కూతుర్లు, తండ్రి కూతుర్లు, తండ్రి కూతురు, తండ్రి కూతుర్లు. ద్వంద్వ సమాసం. అజ్ఞానము, ఓకే.
జ్ఞానం కానిది ఏంది నన్ తత్పురుష సమాసం. గౌరవాభిమానాలు ద్వంద్వ సమాసం. గౌరవము అభిమానము. పఠన లేఖనములు పఠనము లేఖనము. ఓకే, ఇది కూడా మనకు ద్వంద్వ సమాసమే. నీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి. ఇక్కడ మనకు వాక్యాలు రకాలు అని ఇచ్చారు. పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తున్నాయి. అంటే నీవు పాఠం చదువు అంటే తప్పనిసరిగా చేయి, నువ్వు పాఠం చదువు అని చెప్పి ఒక విధిని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే తప్పకుండా చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకు నువ్వు ఆదేశిస్తున్నావు. ఇలాగ మనము చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేశారనుకోండి, దాన్నే మనం ఏమంటాం, ఏ రకమైన వాక్యం అంటాం, విద్యార్థక వాక్యం అని అంటాం. నీవు పాఠం చదువు, చిత్రం గురించి వివరించండి. ఓకే, ఇలాంటివన్నీ అంటే కంపల్సరీ చేయాల్సిన పనులన్నీ మనకు. ఓకేనా, ఇది మనకు ఈ రెండు మనకు విద్యార్థక వాక్యాలు అనేటివి అవుతాయి. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియజేసే వాక్యాలు ఏవి కింది వాణిలో విద్యార్థక వాక్యమా, నిశ్చయార్థక వాక్యమా, సంథింగ్ అని అడుగుతారు, నిషేధార్థక వాక్యమా అని చెప్పి చూసుకోవాలి. విద్యార్థక వాక్యం. నెక్స్ట్ చూడండి, ప్రతి ఆదివారం సెలవు, ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎలాంటి వాక్యము చూసినట్టయితే, ఇది ప్రతి ఆదివారం ఎవరికైనా సెలవే కదా, అది లోకంలో అన్నిటికీ నిశ్చయంగా పెట్టిండేది అది. ఓకే, ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది కూడా మనకు మారేటువంటిది కాదు. ఇలాగ మనకి సమాచారం స్పష్టంగా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇలా ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలనే మనము నిశ్చయార్థక వాక్యాలు అని అంటామన్నమాట. ప్రతి ఆదివారం సెలవు, ఓకే, మనకు ఫుల్ఫిల్గానే ఉంది కదా మీనింగ్ అనేది. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సమాచారం అనేది స్పష్టంగా ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం నిశ్చయార్థక వాక్యాలు అంటాం. అతిగా సెల్ ఫోన్ ఆటలు ఆడవద్దు, బస్సులో చేతులు బయట పెట్టరాదు, ఇలాగ నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు నిషేధం విధిస్తాం కదా, అలాంటివన్నీ మనకి ఏమవుతాయి, నిషేధార్థక వాక్యం అనేది అవుతుంది. పై వాక్యాలు చూసినట్టయితే చేసే పనిని నిషేధిస్తున్నాయండి, అందుకే ఇది ఏమవుతుంది, నిషేధార్థక వాక్యాలు అనేటివి అవుతాయి. వాక్యాలు అనేటివి ఇచ్చేసి మీకు అడుగుతారనమాట. సో చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నిశ్చయార్థక వాక్యాలు కొంచెం మీకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు అలంకారాలు ఇచ్చారు. శేషశాయికి మ్రొక్కు, శిరము శిరము, శిరము శిరము. సేమ్ మీనింగే, అర్థభేదం లేదు, సేమే ఉన్నాయి. ఓకే, పక్కనే ఉన్నాయి. హల్లులు జంట అనేది మనకి ఇది ఏమవుతుంది, లాటాను ప్రాస అనేది అవుతుంది. లాటాను ప్రాస అంతే కదా, సేమ్ మీనింగ్ ఉంటుంది, పక్కనే ఉంటాయి. మధుర ఫలంబులు ఇచ్చి వృక్షంబు, సేమ్ మీనింగ్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. సో లాటాను ప్రాస. దేవా నీకు 100 వందనాలు, ఈ 100 వేరు ఈ 100 వేరు. ఓకేనా, ఈ 100 వేరు ఈ 100 వేరు. సో ఇప్పుడు ఏమవుతుంది, పక్కనే ఉన్నాయి, హల్లులే ఉన్నాయి. అది కూడా మనకు చూసినట్టయితే వేరు మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది చేకాను ప్రాస. నెక్స్ట్ తేలుతుంది, సేమ్ మీనింగ్గా కాదు. సో ఇది కూడా చేకాను ప్రాస. వర్షంలో, సో ఇది కూడా మనకు చేకాను ప్రాస. వాలిపోయిన, ఇది కూడా చేకాను ప్రాస. సేమ్ మీనింగ్ కాదు కదా, పక్కనే ఉన్నాయి, హల్లులు జంటే అయినప్పటికీ సేమ్ మీనింగ్ కాదు. సో అందుకే ఇవన్నీ మనకు చేకాను ప్రాస. పై రెండు మాత్రమే మనకు లాటాను ప్రాస. నెక్స్ట్ మనకి ఇక్కడ పోయం ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ దూజటి గారు రచించారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి ఎవరు రచించారు అనేది. నెక్స్ట్ ఆశా డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి, చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్
కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.